హలో పియర్స్, బ్రౌన్ రాసిన మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ రెడ్ రైజింగ్. ఇందులో మనం ప్రొటాగనిస్ట్ డారో ఆఫ్ లైకోస్ ఒక మామూలు మైనర్ స్థాయి నుంచి ఏకంగా ఒక వ్యవస్థని శాసించే కమాండర్ స్థాయికి ఎలా ఎదిగాడు, ఆ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న భయంకరమైన శారీరక మానసిక మార్పులను ఈ ఎక్స్ప్లెనేరర్లో డీకోడ్ చేద్దాం. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ కథ మొత్తానికి అస్సలైన ఇమోషనల్ డ్రైవింగ్ ఫోర్స్ ఎక్కడుందో తెలుసా? అది ఈ విషాదంలోనే ఉంది. డారో తన ప్రాణానికి ప్రాణమైన భార్య ఇయోని కోల్పోవటం, ఆ చనిపోయే ఆఖరి క్షణాల్లో రేపటి స్వేచ్ఛా ప్రపంచం కోసం ఆమె అడిగిన ఆ ఒక్క మాట, ఆ మాటే అతని సుదీర్ఘ పోరాటానికి, పగకి అసలైన ఇంధనం. మొదటి భాగం గనుల నరకం. అసలు ఆ సొసైటీలో ఈ అట్టడుగు స్థాయి ఎలాంటిదో మనం ఇప్పుడు చూడాలి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఈ రెండు వర్గాల మధ్య ఉన్న దారుణమైన వ్యత్యాసం. ఒకవైపు బానిసలుగా బతుకుతున్న రెడ్స్, మరోవైపు జన్యుపరంగా పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడిన పాలకులు గోల్డ్స్. రెడ్స్ ఏమో అట్టడుగున భూగర్భంలో భయంకరమైన వేడిలో మాడిపోతూ కష్టపడుతుంటే, ఈ గోల్డ్స్ మాత్రం పుట్టుకతోనే ఒక అపెక్స్ ప్రిడేటర్స్ లాగా తయారై మొత్తం వ్యవస్థనే అత్యంత క్రూరంగా పాలిస్తున్నారు. డారో మామూలు మైనర్ కాడు, అతను ఒక హెల్ డ్రైవర్. అంటే మార్స్ గ్రహం పొరల్లో అస్సలు భరించలేని టెంపరేచర్స్ మధ్య ఒక స్పైడర్ లాంటి భారీ డ్రిల్ను ఆపరేట్ చేస్తూ హీలియం-3ని తవ్వితీసే డేంజరస్ పని అతనది. విచిత్రమేమిటంటే, ఈ ప్రాణాంతకమైన పనే భవిష్యత్లో అతని ప్రాణాలను కాపాడే మెరుపులాంటి రిఫ్లెక్స్లను అతనికి నేర్పుతుంది. మరి ఇంత కష్టపడుతున్న రెడ్స్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? అక్కడే ఉంది అసలైన మాయ. చనిపోతున్న భూమిని రక్షించడం కోసం మార్స్ను నివాసయోగ్యంగా మారుస్తున్న గ్రేట్ పైనియర్స్ మనం అని రెడ్స్ బలంగా నమ్ముతారు. కానీ రియాలిటీ ఏంటంటే, మానవాళి ఎన్నో తరాల క్రితమే ఆ సర్ఫేస్ని జయించేసింది. రెడ్స్ కేవలం బానిసలు మాత్రమే అన్న ఈ పచ్చి నిజం తెలిసినప్పుడు డారో మైండ్ ఎంతలా బ్లాంక్ అయిపోయి ఉంటుందో మనం ఊహించవచ్చు. రెండవ భాగం ఇయో బలిదానం. ఒక సామాన్య కార్మికుడు విప్లవకారుడిగా మారడానికి ఇక్కడే బీజం పడింది. ఇక్కడ ఇయో చేసిన పని మామూలు ధిక్కారం కాదు, ఏకంగా ఒక యుద్ధ ప్రకటన అని చెప్పాలి. ఆర్క్ గవర్నర్ నీరో ఔ అగస్టస్ ముందే ఆమె బహిరంగంగా ఆ నిషేధించబడిన జానపద గీతాన్ని పాడింది. దాంతో సిస్టమ్ ఆమెనో ఖచ్చితంగా ఉరితీయక తప్పని పరిస్థితి. కళ్ళెదురుగా భార్య ప్రాణాలు పోతుంటే డారో గుండె ముక్కలైన ఆ క్షణం నిజంగా చాలా భయంకరమైనది. ఈ సంఘటనలన్నీ కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. ఉపరితలం మీదున్న ఆ గార్డెన్లోకి వెళ్లడం, పబ్లిక్ విప్పింగ్, ఆ పాట పాడటం, ఉరి తీయడం, ఈ ఫాస్ట్ పేస్డ్ ట్రాజెడీ డారో జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత అతని మామ నెరోల్ డారో చనిపోయినట్లు అందర్నీ నమ్మించి సన్స్ ఆఫ్ ఆర్ఎస్ అనే సీక్రెట్ రెబెల్ గ్రూప్కి అతన్ని అప్పగించడం. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మూడవ భాగం దొంగ దేవుడి సృష్టి. డారో మానసిక వేదన నుంచి అతని బాధాకరమైన భౌతిక పరివర్తన వైపు ఇప్పుడు మనం అడుగుపెడదాం. ఇది ఏదో సినిమాల్లోలాగా మామూలు బట్టలు మార్చుకుని వేసుకున్న మారువేషం కాదు సుమా. మిక్కీ అనే ఒక వయోలెట్ కార్వర్ చేసిన అత్యంత భయంకరమైన, రక్తం చిందించే బయోలాజికల్ రీకన్స్ట్రక్షన్ ఇది. ఎముకల బలాన్ని ఏకంగా 6 రెట్లు పెంచడం, సింథటిక్ కండరాలను అమర్చడం, ఆ గోల్డ్ చర్మం, సిగిల్సున్న గోల్డ్ కళ్ళు, అక్షరాల డారో శరీరాన్ని ముక్కలు చేసి మళ్లీ అతికించారు. ఈ కొత్త శరీరంతో డారో శారీరక సామర్థ్యాలు ఏ రేంజ్కి వెళ్లాయంటే, ఒక గోల్డ్కుండే అపారమైన మృగబలం, దానికి తోడు ఒక రెడ్ హెల్ డైవర్కు మాత్రమే ఉండే ఆ ర్యాపిడ్ రిఫ్లెక్స్లు రెండు భయంకరంగా కలిసిపోయాయి. అందుకే కార్వర్ మిక్కీ చాలా గర్వంగా అంటాడు, నేనొక మనిషినే కాదు, ఏకంగా ఒక యుద్ధదేవుణ్ణి సృష్టించాను అని. కానీ ఈ భౌతిక మార్పు డారో మైండ్ మీద చూపిన ఇంపాక్ట్ చాలా డీప్గా ఉంటుంది. ఆలోచించండి, అద్దంలో తన ముఖం తాను చూసుకున్నప్పుడల్లా తన ప్రాణమైన భార్యను చంపిన వాళ్ల రూపమే అతనికి కనిపిస్తుంది. ఒక అల్టిమేట్ ఆయుధంగా మారడానికి తన అసలు ఐడెంటిటీనే త్యాగం చేస్తూ అతను అనుభవిస్తున్న ఆ తీవ్రమైన బాడీ డిస్మార్ఫియా, ఆ నరకం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నాలుగవ భాగం ఇన్స్టిట్యూట్ ప్రవేశం. ఆ ఉన్నత వర్గాల మనస్తత్వాన్ని, వాళ్ల కల్చర్ని ఓడించడానికి డారో చేసే ప్రయత్నం. ఒక పర్ఫెక్ట్ గోల్డ్గా మారడానికి అతను ఎంత బ్యాలెన్స్డ్గా ట్రైనింగ్ తీసుకున్నాడో మనం గమనించొచ్చు. ఒకవైపు హార్మనీతో కలిసి క్రూరమైన సిమ్యులేషన్స్లో ఫిజికల్ ఫైట్స్ చేయడం,
మరొకవైపు మాటియో లాంటి వాళ్ల దగ్గర కులీనుల హుందాతనం, ఆ యాస, ఆ రేజర్ ఫెన్సింగ్ నేర్చుకోవడం ఇదొక కంప్లీట్ పర్సనాలిటీ రీఇన్వెన్షన్ అని చెప్పాలి. ఇక్కడ మనకు ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురవుతుంది. ఒక మనిషి తన శత్రువుల కల్చర్ని, వాళ్ల బలాన్ని, ఆ అహంకారాన్ని పూర్తిగా అడాప్ట్ చేసుకుంటే చివరికి ఆ ముసుగు అతని అసలు రూపాన్నే తినేస్తుందా? ఇన్స్టిట్యూట్లోని హౌస్ మార్ట్స్లోకి అడుగుపెట్టినప్పుడు డారో ఎదుర్కొన్న అస్సలైన ఛాలెంజ్ కేవలం బతకడం మాత్రమే కాదు, సైకలాజికల్గా తనను తాను కాపాడుకోవడం. 5వ భాగం రీపర్గా మారడం. ఆ క్రూరమైన ఇన్స్టిట్యూట్ వార్ గేమ్స్లో డారో తన శిక్షణను ఎలా వాడుకున్నాడో చూద్దాం. డారో అడుగుపెట్టగానే ఎదురైన తొలి పరీక్ష ద ప్యాసేజ్. ఇదొక భయంకరమైన నైతిక రాజీ. కాసియస్ సోదరుడు జూలియన్తో కలిసి ఒక గదిలో లాక్ చేయబడినప్పుడు బతకడానికి జూలియన్ను కొట్టి చంపాల్సి రావడం, డారో తన కొత్త గోల్డ్ జీవితాన్ని ఎంతటి అపరాధ భావం, ఎంతటి రక్తం మీద నిర్మిస్తున్నాడో ఇక్కడ మనకు చాలా షాకింగ్గా తెలుస్తుంది. ఆ తర్వాత నెలల వ్యవధిలో అతని ఎదుగుదల మామూలుగా ఉండదు. ద ప్యాసేజ్ నుంచి ప్రాణాలతో బయటపడ్డం, ఆ స్లింగ్ బ్లేడ్ పట్టుకుని ద రీపర్గా మారడం, సెవ్రోతో కలిసి హౌలర్స్ను ఏర్పాటు చేయడం, ఫైనల్గా ఆ ప్రాక్టర్స్నే బంధించడానికి మౌంట్ ఒలింపస్ను ముట్టడించడం. సమాజంలో ఎవరైతే అవుట్కాస్ట్స్గా ఉన్నారో వాళ్ల విధేయతపై ఆధారపడి డారో ఆ ఇన్స్టిట్యూట్ రూల్స్నే బ్రేక్ చేసిన తీరు నిజంగా మైండ్ బ్లోయింగ్. రచయిత పియర్స్ బ్రౌన్ చెప్పిన ఈ మాటలు చూడండి. నవల అంటేనే హృదయంతో హృదయం చేసే అంతర్గత యుద్ధం. డారో ఒక గోల్డ్గా సాధిస్తున్న ప్రతి సక్సెస్ వెనుక లోపల తన భార్యను కోల్పోయి ఏడుస్తున్న ఒక రెడ్ భర్త ఇంకా బతికే ఉన్నాడు. ఆ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ఈ స్టోరీకి ప్రాణం పోసింది. అసలు కథలో అతిపెద్ద ఐరనీ ఎక్కడుందంటే, ఇన్స్టిట్యూట్లో గెలిచిన తర్వాత డారో ఎవరి దగ్గర అప్రెంటిస్షిప్ తీసుకున్నాడో తెలుసా? సాక్షాత్తు తన ప్రాణమైన ఇయోను చంపిన నీరో ఆగస్టస్ దగ్గరే. అంటే ఆ వ్యవస్థను లోపలి నుంచే కుళ్లబడవడానికి శత్రువింట్లోనే ఒక పర్ఫెక్ట్ పొజిషన్కి అతను చేరుకున్నాడు. ఇదొక మాస్టర్ స్ట్రోక్. ఈ మొత్తం ఎక్స్ప్లెయినర్ను మనం ఒక బలమైన ప్రశ్నతో ముగిద్దాం. ఒక దుష్ట సామ్రాజ్యాన్ని కూల్చేయడానికి, ఆ సామ్రాజ్యానికే గొప్ప ఛాంపియన్గా మారాల్సి వస్తే, ఆ క్రమంలో చేయాల్సిన దారుణాలన్నీ చేశాక ఫైనల్గా ఆ సంఖ్యలు తెగిపోయే టైంకి ఆ మనిషిలో స్వచ్ఛమైన మానవత్వమంటూ ఏమైనా మిగులుతుందా? డారోస్ జర్నీ వెనుకున్న ఈ భయంకరమైన నైతిక మూల్యం గురించి, ముందున్న సుదీర్ఘ రక్తపాతం గురించి ఇది ఖచ్చితంగా మనల్ని ఆలోచింపజేస్తుంది.